మరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తున్నారు, అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారండి మీరు? పని పని దొరకాలండి, పని ఉంటే చాలు మనకి. టైం ఎలా దొరుకుతుందండి? పని దొరుకుతుంది, ఇది తప్ప ఏం పని ఉందండి మేనేజింగ్ యువర్ సెల్ఫ్? అట్లా ఉండదండి, మనకు వర్క్ ఉంటే చాలు, దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటూ విల్ గో రైట్ వే. సో పని కావాలి అంతే. ఎస్. సో ఎలా అంటే మీ స్పిరిచువల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బికాజ్ ఐ హర్డ్ దట్ హీ ఈస్ అ వెరీ స్పిరిచువల్ పర్సన్. అంటే మెడిటేషన్ అవన్నీ చేస్తాం కదా, యోగా బాగా చేస్తాను నేను, మెడిటేషన్ ప్రాణాయామం అన్నీ బాగా చేస్తాను. సో రమణాశ్రమానికి రెగ్యులర్గా వెళ్తుంటాం, సో అక్కడికి వెళ్ళి మెడిటేషన్ అవన్నీ చేస్తుంటాం. క్రియా యోగా నేర్చుకున్నాం. సో ఇది నేర్చుకోవడం మీన్స్ లర్నింగ్, ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది దానిపైన ఒక అవగాహన ఉంది. సో ఇవన్నీ కూడా పీస్ ఆఫ్ మైండ్. మనం ఎంత డబ్బులున్నా ఏమన్నా ఫైనల్ కావాల్సిన ఆరోగ్యం, ఎంతున్నా వేస్ట్. సో హెల్తీగా యాక్టివ్గా ఎలా ఉండాలి, దానికి ఏంటి, దానికి సంబంధించినవన్నీ ఎలా ఉండాలి, మనం తినే ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి ఒక ఖచ్చితమైనటువంటి ఒక అభిప్రాయంతో ముందుకెళ్తున్నాం. సో మీరు ఫాలో అయ్యే ఫిలాసఫీ ఏంటండి లైఫ్లో? హ్యాపీ అండి అంతే, ఊరికి అనవసరమైన టెన్షన్స్ వద్దు, ఎవరు స్ట్రెస్ లేకుండా బతకాలి. ఇంకోటి ఏంటంటే ఏదేదో మైండ్లో పెట్టుకొని ఊరికి వాటిని మన సొల్యూషన్ ప్రాబ్లం తీర్చేయలేదు, పాడు లేదు, వాటి గురించి మనం థింక్ చేసి ఊరికి మనల్ని మనం స్పాయిల్ చేసుకోవడం తప్పిస్తే జస్ట్ లివ్ ఇట్, అది మనది కాదు అని వదిలేస్తే చివరికి ఇక్కడి నుంచి తీసుకుపోయేది ఏమీ లేదు, ఉత్త చేతులతో వెళ్ళిపోవాల్సింది. సో ఆ డే కోసం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ డే. సో ఆ డే అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటే డెఫినెట్గా ఇక్కడ ఉన్న దాంతో హ్యాపీగా సాటిస్ఫైడ్గా బతికేయచ్చు.